రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. జనసేన కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఇక రాబోయే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బరిలో దిగాలని అయితే నిర్ణయించుకుంది. రాష్ట్రంలోనైతే ముఖ్యంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఎన్నికల బరిలో దిగేందుకైతే సిద్ధమవుతున్నట్లయితే సమాచారం. పార్టీని అయితే సంస్థాగతంగా బలోపేతం చేసేలానైతే కమిటీలు అయితే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎన్నికలకు కూడా తక్కువ సమయం ఉన్నందున ప్రతి జన సైనికుడు అయితే వీర మహిళ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారానికి అయితే సిద్ధం కావాలని కూడా పిలుపునిచ్చినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు త్వరలోని ఎన్నికల కార్యాచరణ కూడా ప్రకటన చేసినట్లయితే సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా ఎన్నికలకైతే నెల రోజులు అయితే కంటే తక్కువగా సమయం ఉన్నప్పటికీ కూడా సాధ్యమైన స్థానాల్లో అయితే పార్టీ అభ్యర్థులైతే బరిలో దిగినట్లయితే తెలుస్తుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జనసేన అయితే పోటీ చేస్తున్నట్లయితే సమాచారం. విద్యార్థులు సోషల్ మీడియాలో మత్తులు పడకుండా జీవితంపై దృష్టి పెట్టాలన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. భవిష్యత్తు నాశనం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె హెచ్చరించారు. గుంటూరులోని కేఎల్యూ యూనివర్సిటీలో మీట్ ద స్టూడెంట్స్ కార్యక్రమంలో భాగంగా పాల్గొని ఆమె విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థుల భద్రత, భవిష్యత్, మాదక ద్రవ్యాల నివారణ, మహిళల రక్షణ అంశాలపై మంత్రి సందేశాలిచ్చారు. ఏం కావాలంటే అది మనం పంపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ తాలూకా చిన్న చిన్న మీ అందరికీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఆడపిల్లల్ని నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ త్రీ శాటిలైట్స్ తయారు చేసిన వాళ్ళలో ఉంటే అందులో టీమ్ ఆఫ్ 30 మందిలో 26 మంది మహిళలు ఉండడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. దానికైతే నేను హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా. ఏం కావాలంటే అది మనం పంపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ తాలూకా చిన్న చిన్న మీ అందరికీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఆడపిల్లల్ని నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ త్రీ శాటిలైట్స్ తయారు చేసిన వాళ్ళలో ఉంటే అందులో టీమ్ ఆఫ్ 30 మందిలో 26 మంది మహిళలు ఉండడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. దానికైతే నేను హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా. ఏం కావాలంటే అది మనం పంపించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ తాలూకా చిన్న చిన్న మీ అందరికీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే పరిస్థితి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేఎల్ యూనివర్సిటీలో ఉన్న ఆడపిల్లల్ని నేను మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ త్రీ శాటిలైట్స్ తయారు చేసిన వాళ్ళలో ఉంటే అందులో టీమ్ ఆఫ్ 30 మందిలో 26 మంది మహిళలు ఉండడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. దానికైతే నేను హ్యాట్స్ ఆఫ్ మీ అందరికీ కూడా. ఏం కావాలంటే అది మనం పంపించాలి